వచ్చే పాయి పాయి తుపాకీ రాముడు రణవచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుంటికుల సాబ్ ఇక ఇవాళ మనతోని కయ్యానికి కష్టమంటున్నాడు కోమటిరెడ్డి అన్న. మరి ఇంకెందుకు లేటు, మన మాటలతోని అన్నకు పెడదాం పోటు. నమస్తే అన్న. కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. అగో గమ్మత్తుకున్నది ముచ్చట. ఏం మాట్లాడిండు? మంచిగానే మాట్లాడిండు కదన్నా. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? అర్థమైంది. అంటే నువ్వు కేసీఆర్ సార్కు సుర్కలు పెడదామని వచ్చినావు కదా మహారాజా. 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవత బామమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి. ఓహో, కోమటిరెడ్డి అన్న దగ్గరుండి చూసినట్టే మాట్లాడుతున్నాడు పోర్రి. అవ్వన్నా సోనియా మేడం కాళ్ళు కేసీఆర్ సార్ మొక్కుతుంటే నువ్వు చూసినావా? నాకెందుకు పాటు 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. అవన్నా కేసీఆర్ సార్ మాట్లాడేవన్నీ అబద్ధాలే, మీరు మాత్రం నిజాలు మాట్లాడే ఆణిముత్యాలు కదా. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత. అన్న సోనియమ్మ దేవత అని మీరు నమ్ముర్రి, వాళ్ళను కూడా నమ్మని చెప్పే హక్కు నీకు ఎక్కడిదే అన్న. నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్. అన్నా నువ్వు మంత్రివి కావచ్చు, మీ పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని గట్లే నాన్న అనేది ఏందో ఏమప్ప. మీ వచ్చిన తర్వాత 2 నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం. ఇచ్చిరన్నా టిక్కు అనుకుంటా ఒక 2 నెలలు ఇచ్చిరంట, దాని తర్వాత ఇవ్వలేదు. అట్లనే పెన్షన్ కూడా ఇవ్వలేదంటగా. నాది కాదను జనాల టాకు. కేజీ టు పేజీ అని ఏందన్నా మళ్ళీ పారు చెప్పి ముక్క. కేజీ టు పేజీ అని కేజీ టు పేజీ ఏందన్నా? కేజీ టు పీజీ కదా అది. కానీ మేము అబద్ధాలు చెప్పాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. అస్సలు అబద్ధాలు చెప్పారు మీరు. ఇంత మునుపు చెప్పినా కదా, నికార్సైన నిజాయితీ రాజకీయ నాయకులు మీ చెయ్యి పార్టీ వాళ్ళు. కేసీఆర్ ఒకటే చెప్తున్నా నీకు. కేసీఆర్ సారు ఏమో చెప్తాడంటే ఈయన కోమటిరెడ్డి అన్న. ఇక మీరు మాట్లాడుకోరి, మధ్యలో నేనెందుకు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీరం మీ అందరం అనుకుంటే దీంతో డబల్ మీటింగ్ పెడతాం. వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాం. పెట్టురు మరి. మొత్తం మీరేగా అధికారంలో ఉన్నది మీరేగా. ఏ మాటకు ఆ మాట అన్నా, గంతమంది జనాలు మీ సభకు రావడం మాత్రం కష్టమే. ఏమంటారు? నువ్వు మీటింగ్లు కాదు 10 ఏళ్ళు ఏం చేసినావు? 10 ఏళ్ళ సంగతి ఇడిచిపెట్టన్నా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మీరు ఏం వెలగబెట్టిరని ఆ గులాబీ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనం పునరుద్ధరించుకొని. అగ్గో ఏదో అన్నాడు, మీకు సమజైనాదుల్లా ఏందో నాకైతే సమజ్ కాలేదు. అన్న ఒక్కసారి రిపీట్ చేయన్నా. త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనం పునరుద్ధరించుకొని. మహానుభావులు మాట్లాడితే అస్సలు అర్థం కాదని ఊకనే అనలేదు పోర్రి. చెప్పన్నా ఇంకా మనకు వచ్చి 16 నెలలు అయింది. అందులో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ పోయింది. ఒక 1.5 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పోయింది. 10 నెలలే. అదేంది 16 నెలల్లో 3 నెలలు నెలన్నర అంటే మొత్తము 4.5 నెలలు పోయినాయి. 16 నెలలలో 4.5 నెలలు పోతే 11.5 నెలలు కదా. మరి అన్నేంది 10 నెలలు అంటాడు. ఏమో పటు బీకాంలో ఫిజిక్స్ చేసినట్టున్నాడు. 10 నెలలకే కేసీఆర్ ఇక నేను ఆగే లేదు, రేపటికి వెళ్ళి చూపిస్తాను నా సంగతి అంటున్నాడు. నీకు చక్కగా గట్టిగా నిలబడరాదు ఆయనకు. ఆయనకు నిలబడరాదు, నీకు మాట్లాడడానికి రాదని బయట టాకన్నా. ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇంకో 5 ఏళ్ళు కాదన్నా, ఈ 2029 వరకన్నా అధికారంలో ఉండురని ఆ కార్పొరేటర్లు అంటుర్రు. మీ అందరికి మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ. ఇక చేతులు జోడించి ఎందుకులే అన్న, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం మీరు మీ పార్టీ వాళ్ళని జనాలు చెవులు కొనుక్కుంటారు. అయ్యా ఇక పోయిరా దొరా, నీకు దండం. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.